హాయ్ ఫ్రెండ్స్, తమిళ్లో 2023లో రిలీజ్ అయిన నాడు సినిమా తెలుగు డబ్బింగ్ ఆహాలో ఈ మధ్య రిలీజ్ అయింది. ఎం శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహిమా నంబియార్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. మారి ఒక కొండ ప్రాంతంలో మీద నివసిస్తూ ఉంటాడు. అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఏదో ఒక బంధం పేరుతో పిలుస్తూ ఉంటాడు. చాలా మంచి వ్యక్తి మారి. అయితే ఆ ఊర్లో అందరూ వైద్యం సరైన టైంకి అందకపోవడం వల్ల, ఆ ఊర్లో ఉన్న హాస్పిటల్కి ఏ డాక్టర్ రాకపోవడం వల్ల, వచ్చినా అక్కడ ఉండకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే వాళ్ళ బాధలు విన్న కలెక్టర్ అతని కూతుర్నే ఆ ఊరికి డాక్టర్గా ప్రాక్టీస్ చేయమని వారం రోజులు ఉండమని పంపిస్తాడు. ఆ డాక్టర్ వచ్చిన తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడే ఉండిపోయేలా ఆకట్టుకోవడం కోసం ఆ ఊరి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ చాలా బాధ కలిగిస్తాయి. చివరికి ఆ డాక్టర్కి పెళ్లి కుదిరి ఫారెన్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ ఊరికి డాక్టర్ వచ్చాడా లేదా, చివరికి హాస్పిటల్ మూసివేశారా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. మారి పాత్రలో దర్శన్ చాలా బాగా చేశాడు. ఆ పాత్ర చూసినప్పుడల్లా మనకి చాలా జాలేస్తుంది. ఫస్ట్ షాట్లో అతని చెల్లి చనిపోవడం, తర్వాత చెట్టు మించి ఒక అతను పడడం వంటివి చూస్తుంటే కొండ ప్రాంతం ప్రజలు ఇంత బాధలు పడతారా అనిపిస్తుంది. డాక్టర్ అమ్మని ఆకట్టుకోవడం కోసం ఊరంతా ఏం చేసిందో చూస్తే మాత్రం హార్ట్ టచింగ్గా అనిపిస్తుంది. చాలా బాధ ఇస్తుంది. మనం ఎంత ప్రయత్నించినా సరే ఒక్కొక్కసారి విధి సహకరించకపోతే ఏమవుతుందో కూడా ఈ సినిమాలో చూస్తాం. విషాదకరమైన క్లైమాక్స్తో ఈ సినిమా కూడా ముగుస్తుంది. రియల్ లొకేషన్స్లో చక్కటి ఫోటోగ్రఫీతో చాలా బాగా తీశారు ఈ సినిమాని. క్యారెక్టర్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. ఆ గ్రామ పెద్ద కానీ అతని కొడుకు టీ స్టాల్ కోసం చెన్నై నుంచి పల్లెటూరుకు వచ్చేయడం వంటివి ఆకట్టుకుంటాయి. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది. డాక్టర్గా మహిమా నంబియార్ కూడా చాలా బాగా చేసింది. చాలా రియలిస్టిక్గా ఉండే ఈ సినిమా ఖచ్చితంగా చూసిన అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5.